పాలకూర పప్పుకి కావలసిన పదార్థాలు: పాలకూర, చిటికెడు పసుపు, కందిపప్పు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు. ఫస్ట్‌గా పప్పుని బాగా వాష్ చేసి వేసుకోవాలా. తర్వాత పాలకూరను, పచ్చిమిరపకాయలను, ఒక హాఫ్ ఆనియన్‌ని వేసుకోవాలి ఇందులోకి. వేసుకొని వీటన్నిటిని ఇందులోకి కొద్దిగా మనం ఒక 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికింది కదా, ఇందులోకి మనం కొద్దిగా రాక్ సాల్ట్ వేసి పప్పు గుత్తితో దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు తిరువాతకి ఇక్కడ వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని తిరువాత అయిన తర్వాత దీన్ని మనం పప్పులోకి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్.